మహిమ కలిగింది కాక. ఈరోజు దేమే ఆంటీ ఫోన్ చేసి వాక్యం షేర్ చేసుకోమని చెప్పారు. సో దేవుడి నామానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను. దేవుడి నామాన్ని బట్టి ఈ సమయంలో మరి నేను వాక్యం షేర్ చేసుకోవాలి అన్న ప్రతిసారి కూడా ఒక్కొక్క స్త్రీ కొరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక స్త్రీ కొరకు దేవుడు బైబిల్లో చేసిన స్త్రీలందరి విషయాల్లో దేవుడు ఒక్కొక్క అద్భుతం చేశాడు. సో ఆ స్త్రీల గురించి నేను కొంతవరకు ధ్యానించాలని నేను ఆశపడినప్పుడు మరి ఈరోజు మరి ఇంతకుముందు కూడా లూదియా మరి తబిత అనే ఇద్దరు స్త్రీల గురించి చెప్పుకున్నాము. ఈరోజు మనము పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో సారేపతు అనే విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలి కొరకు మనం కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాము. ఈ సారేపతు విధవరాలు గురించి మనం విన్నట్లయితే మరి దాని గురించి కొంచెము మనము ముందుకు చదివినట్లయితే అక్కడ 3.5 సంవత్సరములు మరి ఆ దేశంలో కరువు అంటే వర్షము కానీ మంచు కానీ ఏది పడలేదు. మీరు 17వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు 24వ వచనం వరకు మీరు చదివినట్లయితే అక్కడ మీకు ఆ యొక్క స్టోరీ అంతా కూడా ఉంటుంది. సో అక్కడ మరి దాని కొంచెం ముందుకు మనము చదివినట్లయితే ఎందుకు కరువు వచ్చింది అంటే రెఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము కాకోలం చేత అక్కడ ఆహారం పంపించి దేవుడు అక్కడ దైవజనుని పోషించడం జరుగుతుంది. సో అక్కడ కరువు ఎక్కువ అవ్వడం చేత ఆ వాగులో ఉన్న నీరు కూడా ఎండిపోతుంది అనమాట. సో తర్వాత మళ్ళీ దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే నీవు అతని వాక్కు ప్రత్యక్షమై నువ్వు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చడ ఉండుము అనేసి దేవుడు 8వ వచనంలో అక్కడ దైవజనునికి చెప్పడం జరుగుతుంది. సో అందుకతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచునుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. సో దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఒక కట్టెలు వేరుకుంటూ ఒక విధవరాలు కనపడ్డదంట. సో తనకు ఒక కుమారుడని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆమె కట్టెలు వేరుకుంటుంటే దైవజనుడు అక్కడికి వెళ్ళి తాగుట కొంచెం నీళ్ళు ఇవ్వమని చెప్తాడు. అలాగే తినడానికి ఏమైనా ఒక రొట్టె ముక్క తీసుకొని రమ్మని చెప్తాడు అనమాట. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని. ఇక్కడ చూసినట్లయితే సారేపతు విధవరాలు తన యొక్క దీనస్థితిని ఉన్నట్టుగా దైవజనుడు చెప్తుంది. అయ్యా మరి నా దగ్గర అయితే కొంచెము పట్టడి పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. మేము చివరిగా ఇంకా ఆ పిండి తినేసి ఆ పిండితో ఒక అప్పము చేసుకొని మేము తినేసి మేము ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఆ కట్టెలు నేను ఏరుకోవడానికి ఇక్కడికి వచ్చానని దీనస్థితిని దైవజనుడి దగ్గర ఉన్నట్టుగా ఆమె యొక్క దీనస్థితిని చెప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా అంటాడు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయు. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్మని తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనిమని చెప్తాడనమాట. ఆయన ఏమంటాడంటే భయపడొద్దు, నువ్వు మొదట నేను చెప్పినట్లుగా చెయ్యి. మొదటి అప్పము ఆ కొంచెము పిండిలోనే మొదటి అప్పము ఎంత వస్తుందో ఆ అప్పము మొదటగా నాకు తీసుకొని రా, తర్వాత మీరు చేసుకోండి అని చెప్తాడనమాట. అయితే ఆ మాట విన్న వెంటనే విధవరాలు మరి ఎంతో మరి ఆ బాధలో ఉంది. కానీ దైవజనుడి మాటకు అక్కడ లోబడిందండి. లోబడి ఏం జరిగిందో చూడ 14వ వచనంలో భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. అయితే ఆమె చెప్తాడు, నువ్వు మొదటగా నాకు తీసుకురా, నా మాట చొప్పున చెయ్యి. ఈ దేశంలో ఎన్ని రోజులు కరువు ఉంటుందో అన్ని రోజులు కూడా నీ బుడ్డిలో మరి ఆ యొక్క పిండి కానీ తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అనేసి ఆ యొక్క దైవజనుడు చెప్పినప్పుడు ఆ విధవరాలు నమ్ముతుందండి. మొదటగా నమ్మి ఆయన మాట చొప్పున ఆమె చేస్తుందంట. అక్కడ చూడండి 15వ వచనంలో ఉంటుంది. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచుండి. ఇక్కడ చూసినట్లయితే మొదటగా ఆమెకు భయపడవద్దని చెప్పినప్పుడు దైవజనునికి ఆమె ఉన్నట్టు తన దీనస్థితిని చెప్పింది, భయపడకుండా అటుగా చేసింది, లోబడింది. అక్కడ ఇంకొక మూడవ విషయం చూసినట్లయితే
ఆయన మాట చొప్పున చేసిందండి. ఇక్కడ మనం కొన్నిసార్లు మనం ఈ విధవరాల విషయంలో ద్వారా మనం మనం కొన్ని విషయాలు ఏం నేర్చుకోవాలి అంటే, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొదటగా మనది చూసుకుంటాం. మన పరిస్థితి ఇట్లుంది కదా, నేను ఇంక దేవుడికి ఇవ్వకపోయినా పర్వాలేదులే అని మనము కవర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆమె ఉన్నట్టుగా తన దీనస్థితిని దైవజనుడి దగ్గర చెప్పింది. అలాగే దేవునికి భయపడ్డది, ఆయన మాటలు నమ్మిందండి. సో దేవుని మాటలు మనం నమ్మినప్పుడే అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూస్తాము. ఇక్కడ ఆమె నమ్మి దైవజనుడి మాట చొప్పున చేసింది. ఒకటి, దేవుడు మన నుంచి ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, మన దగ్గర ఉన్నది దేవుని చేతిలో మనము పెట్టినప్పుడే మొదటగా, తర్వాత మనం ఆశీర్వదింపబడతామండి. మనం ఏమంటామంటే, లేదు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే మనం దేవునికి సమృద్ధిగా ఇస్తాం కదా మనం అనుకుంటాం. కానీ ఇక్కడ విధవరాలు ఆ విధంగా చేయలేదండి. తనకి ఉన్న దాంట్లో ఆ రోజుకి తన జీవితం అయిపోతుంది. ఇంకా తన కుమారుడు తను ఆ రొట్టె తినేసి ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా తినిపోయి వాళ్ళు ఇంకా ఏమి లేదు కాబట్టి చనిపోతారు. కానీ ఆమె దైవజనుడి దగ్గర తన దీనస్థితి చెప్పుకొని ఆమె ఏం చేసిందంటే, తన దగ్గర ఉన్న కొంచెంని దేవుని చేతిలో పెట్టింది కాబట్టి దేవుడు దాన్ని విస్తారంగా దీవించాడండి. సో మనము మన జీవితాల్లో కూడా మన దగ్గర లేని స్థితిలో చాలా కరువు మన జీవితంలో వస్తుంది. కొన్నిసార్లు మనం ఇతరులకు చెప్పుకోలేని స్థితిలో కూడా మనం ఉంటాము. కానీ మన దీనస్థితిని, మన కరువుని మన దేవుడైన యెహోవా చూస్తాడు. చూసి ఆయన సైలెంట్గా ఉండే దేవుడు కాదండి, మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. సో మనకున్న దాంట్లో మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామని చూస్తాడు. కొంతమంది మనం కష్టము బాధ రాగానే దేవుణ్ణి మనం మర్చిపోతుంటాం, ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడము.